పరలోకమందున్న మా తండ్రి, మరికొన్ని సంగతులు వినిపించండి, మీ ప్రజలతో మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన సంగతులు మేము ఆలోచిస్తుండగా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ తను నిలబడ నేను తండ్రి, ఏ వాక్యాల మీద అయితే మా మనసును కేంద్రీకరించాలో అవి వివరించగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించండి తండ్రి. క్రైస్తవ విలువల ప్రకారం పితరుల దగ్గర నుండి, సంఘం దగ్గర నుండి మాకు వస్తున్న ఒక అమూల్యమైన తండ్రి ఆచార సాంప్రదాయ మీరు ఏర్పరిచిన పద్ధతిని మరొకసారి వాక్యపు వెలుగులో మా అందరితో మాట్లాడతారని కోరుతూ మమ్మలను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దానిని జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని మీరు ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆగుదాం. కొన్ని వాక్య భాగాలు అలవాటుగా చదువుకుంటాం, కొన్ని వాక్య భాగాలు తెలిసినవిగా అనే నెగ్లిజెన్సీ వ్యవహారం కొన్ని విషయాల్లో మనం చూపిస్తాం. కొన్ని వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు అలవాటుగా కొన్ని వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్న దాంట్లో ఇదొకటి. ప్రభురాత్రి భోజనానికి వచ్చి సరి అయిన అవగాహన ప్రతి సంఘానికి ఉండాలి, లేకపోతే ఏమవుద్ది, శిక్షకు గురవుతాం అనుంది. ప్రభురాత్రి భోజనాన్ని గురించి అంత సీరియస్గా మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైన మౌలికమైన కొన్ని సిద్ధాంతాలతో ముడిపడిన నిత్యత్వపు ప్రమాణాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాల్సిందే, వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. అవి సావుతో సెలగాటమాడే ప్రమాణాలకి సంబంధించినవి కనుక ఖచ్చితంగా వాటిని మనం సీరియస్గా తీసుకోవాల్సిందే. అందులో ఒకటి ఇది. సంఘానికి దేవుడిచ్చిన ఆచార సాంప్రదాయాలు అంటారో మరి ఏమంటారో అనుకోండి, కానీ ప్రాముఖ్యమైన అనేక సంగతుల్లో ప్రాముఖ్యమైనవి రెండు. ఒకటి బాప్టిజము, ఆ తర్వాత చెప్పండి ప్రభురాత్రి భోజనం. ఈ రెండు విషయాల పట్ల ప్రభువే స్వయంగా ఆజ్ఞాపించాడు. తప్పనిసరిగా సంఘము పాటించాల్సిన బాధ్యతలు ఇవన్నీ. వాటి ఆచరించే విధానంలో లేదా వాటిని పాటించే విధానంలో ప్రభువే స్వయంగా మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఇది ఇలా చేయాలి పక్కాగా మీరు. వీటి మూలాల గురించి మనం తెలుసుకున్నప్పుడు వాటిని మనం ఏమాత్రం అలక్ష్యం చేసినా, ఏమాత్రం శ్రద్ధ మనం వహించకపోయినా, ఈ రెండు విషయాల పట్ల మనకు సరి అయిన అవగాహన లేకపోయినా, ఇది మాకు తెలియక చేసామంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలియక చేసినా, తెలిసి చేసినా ఎఫెక్ట్ మాత్రం ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏదో సందర్భం జరుగుతుంది చూడు. ఒకసారి 23వ వచనంలో, మొదట 11వ అధ్యాయం 23వ వచనంలో
కొంచెం నా సౌండ్ పెడతాం, నాది వాయిస్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, కొంచెం పెట్టు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఆగుదాం. 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ఏదో సందర్భం జరుగుతుంది ఇక్కడ. కొరింథీ సంఘంలో ఎలాంటి గలిబిలి వాతావరణం అయితే నెలకొందో, ఈరోజు స్థానిక సంఘాల్లో కూడా అలాంటి గలిబిలి వాతావరణమే ప్రభురాత్రి సంస్కరణ విషయంలో ఉంది. రాస్తున్నాడు చూడండి అక్కడ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. నేనంటే ఎవరక్కడ? పౌలు గారు. పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. ఏ సంఘానికి? కొరింథీ సంఘానికి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది. ఇక్కడ నేను అంటే పౌలు గారు, నేను మీకు అంటే ఇక్కడ సంఘము, కొరింథీ సంఘము. ఈ చేస్తున్న ఆచార సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది స్వయంగా ప్రభువే మనకి అప్పగించాడు. ఎక్కడ అప్పగించాడు, ఎలా అప్పగించాడు ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుండి. యేసుక్రీస్తు వారి ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా నేను చెబుచున్నాను. ఆయన ఎవరిని గూర్చి సంగతులు చెప్పునో అని శిష్యులు సందేహపరచు ఒకరిని తోటి ఒకరు చూసుకుని చూడక. మీకు సందర్భం అర్థమైపోవాలి. ఎలాంటి సందర్భంలో ప్రభు రాత్రి భోజనం శిష్యులకు అప్పగిస్తున్నాడంటే, పస్కా ఆచరిస్తున్నారు. యూదుల ఆచార సాంప్రదాయం ప్రకారం పస్కా. ఆ పస్కా పండుగ ఆచరిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటు కూర్చున్నాడు. ఇక నేడో రేపో కాదు, ఇక కొన్ని గంటల్లో లేదా కొన్ని పూటల్లో లేదా ఒక 2-3 గంటలు లేదా 2 పూటలు దాటితే ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక పూట దాటినా, 2 గంటలు దాటినా, 3 గంటలు దాటినా ఇక జరగబోయేది ఏంటంటే ఆయన అరెస్టుకు గురవుతున్నాడు. అంటే అన్యజనులు ఆయన్ని శిక్షిస్తారు, అన్యజనులు ఆయన అరెస్ట్ చేస్తారు, లేదా అన్యజనులు యూదులు కలిసి ఆయన సిలువకు అప్పగిస్తారనే గడియక సమీపించేసింది. ఇలాంటి టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే శిష్యుల మధ్య పస్కాలో కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయన పస్కాలో కూర్చున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇక కొన్ని గంటల్లో ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయే కేసు ఏదైతే ఉందో, నన్ను అరెస్ట్ చేయడానికి అన్యజనులు లేదా రోమా పోలీసులు లేదా ప్రధాన యాజకుల యొక్క బంట్రోతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి నన్ను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడు మీలో ఒకడు ఉన్నాడు. వాడు నిష్కారణంగా నన్ను అప్పగిస్తాడు. వాడు ఎలాంటి వాడంటే తినిపించిన చేతినే నరుకుతాడు, సహకరించిన చేతినే పొడుస్తాడు. వాడు ఎలాంటి వాడంటే ఎన్ను తట్టును నాకి ఎన్ను పొట్టు పొడుస్తాడు. మీలో ఒకడున్నాడు. వాడెవడు? శిష్యులకు కలవరం వచ్చింది. నేనా ప్రభు, నేనా? కానీ గమ్మత్తేడు చెప్పిన వీళ్ళందరూ గుసగుసలాడిన బ్యాచే. కానీ వీళ్ళందరికన్నా ఒక ఎక్స్ట్రీమ్ గాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే నా ప్రాణాన్ని తునప్రాయంగా అమ్మేస్తాడు. వాడు ఏమీ ఎరగనట్టు నా మధ్య కూర్చున్నాడు. వాడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ భోజన బాల్లో చేతులు ముంచుతున్నాడు. గమ్మత్తైన సంగతి ఏంటంటే నాకు వీడి మీద ఫోకస్ కన్నా నా తండ్రి ఇది జరిగించాలన్న దాని మీదే నేను ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నాను. కానీ ఇది తండ్రి చిత్తమై ఉంది కనుక ఇలా జరుగుతుంది. వాడు ఎవడైతే ఇలాంటి పని చేస్తున్నాడో వాడు ఎలా చేయకుండా ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఏం జరుగుతుంది ప్రభు అంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ప్రభురాత్రి భోజనంలో స్వయంగా ప్రభుతో కూర్చున్నప్పుడే ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న వాడికి దయ్యం పట్టిందంటే మీరు నమ్మగలరా? ఆ రోజు ప్రభుతో కూర్చున్నప్పుడే 12 మంది శిష్యుల్లో ఒకడికి దయ్యం పట్టిందంటే
ఈరోజు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న అనేక మందికి దయ్యాలు పట్టి ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు నమ్మగలరా? నా మాటలు అర్థమవుతుంది లేదు. ముఖ్య అంశాలు మరోసారి. ప్రభు కూర్చున్నప్పుడే ప్రభుతో పాటు ఒకడు కూర్చొని వాడు ప్రభుతో పాటు చేతులు ముంచి, ప్రభు సంస్కరణలో ప్రభుతో ఉన్నప్పుడే వాడు చేతులు ముంచితే వాడికి దయ్యం పడితే, ఈరోజు ప్రభురాత్రి సంస్కరణలో కూర్చున్న వాళ్ళు అందరి ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఇక వారం అంతా ఏదో చేసాం, చేయాల్సింది ఏదో చేసి ఇప్పుడు ఇంక చేతులు ముంచుతున్నాం, దేవుడు మనల్ని కడిగేస్తున్నాడు అనుకుంటున్నాం. ఆ ఫీలింగ్తోనే ప్రభురాత్రి సంస్కారంలో చేతులు ముంచుతున్నాం. ఈ వారం అంటే సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక తలతిక్కల పని, తుకలక పని ఏదో చేస్తాం మనం. ఆ చేసిన పని మనం ఏం చేస్తామంటే, ఈ వారంలో మనం ఇదిగో చేతులు ముంచుతున్నాం, రక్తం మనల్ని కడిగేసింది, ప్రభు శరీరం మనల్ని మరలా ముంచేసి తేల్చేసి నూతన శరీరంగా మనం మార్చేసింది. ఇక జరగాల్సిన నష్టం ఇంకేదైనా జరిగితే ఇంక ఈ వారంతో ఇంకా సమస్య పోయింది, ఇక సోమవారం నుండి మనం మరలా కొత్తగా వచ్చేసామన్న ఫీలింగ్లో ప్రభురాత్రి సంస్కరణ ఆశ్రయిస్తున్నారు తప్ప అసలు విషయాన్ని గాలి కుదిలేశారు. మనం తీసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలంటే ఈ వారంలో నువ్వేదో చేసావని కడిగేసుకోవడానికి తీసుకునే వారం కాదు ఇది. లేదు నీ శరీరంతో ఏదో చేసావని ఈ వారంలో చేసిన దాన్ని ఇప్పుడు మరలా శరీరాన్ని కొత్తగా మార్చుకోవడానికి, అది కాదు ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి ఉద్దేశాలతో కనుక దాని ముందు మనం కూర్చుంటే, ఇస్కరియోతు యోధాకు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న సాతానుగాడు ఎలా వచ్చి శరవేగంతో పట్టుకున్నాడో, రకరకాల ఉద్దేశాలతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు ప్రభురాత్రి భోజనంలో సంస్కరణ చేతులు ముంచుతున్నా కూడా వాడు వచ్చి సరాసరి మిమ్మల్ని పడతాడు. వాడు పట్టుకున్నాడట. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఆయన శిష్యులతో మాట్లాడుతూ, ఆయన ఎవరిని గూర్చి ఇలా చెప్పును అని శిష్యులు సందేహపరచు ఒకరితో ఒకరు చూసుకొని చుండగా, ఆయన శిష్యులు యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మును ఆనుకొని చుండెను. ఎవరైనా? యోహాను గారు యేసు ప్రభు రమ్మున, దీన్నే లాస్ట్ సఫర్ సింబల్లో లేదా ఆ ఇమేజ్లో మనకు గీసాడే లియోనార్డో డావిన్సీ. ఆ డావిన్సీ గీసిన సింబల్ ఇదిగో ఈ టెక్స్ట్ చదివే గీసాడు ఆయన. దీన్ని కోట్ చేసి దాన్ని ఏమన్నారు, డావిన్సీ కోడ్ అని కోట్ చేసి, ఆ రొమ్మున అనుకున్నది ఎవరో కాదు, మేరీ మగ్దలేని యేసు ప్రభుకి చాలా క్లోజ్గా ఉండేది, ఆయనకి ఈవిడికి ఏదో చెప్పండి ఇంటర్నల్ లింక్ ఉందని చెప్పి జస్ట్ బొమ్మ చూసి స్టోరీ రాసేసి సినిమా తీసేశారు. దాన్ని డావిన్సీ కోడ్ అంటారు. మీకు అర్థమవుతుందా? ఈ చెత్త అంతా పక్కన పడండి. కానీ యేసు రొమ్మున ఆనుకున్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు. ఆయన పేరు ఈ సువార్త రాస్తున్న యోహాను. ఆ యోహాను గారు రొమ్మున అనుకున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు చాలా క్లోజ్ సర్కిల్లో జరుగుతుంది ఆ ప్రభురాత్రి భోజనం. రొమ్మున అనుకున్న వాళ్ళు ఉన్నారు, భుజాన్ని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయనకి దగ్గర కూర్చున్న ఉన్నారు, ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఆయన దగ్గర కూర్చున్నారు. అయితే యేసు రొమ్మున అనుకునొచ్చు ప్రభువా ఎవడని ఆయన అడగా, అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ మొక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధాకి ఇచ్చను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నువ్వు చేయనది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తం అతను అలాగూ చెప్పునో అది భోజనము కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధ యొద్ద ఉండేను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని, ఏమైనా బీదలకు ఏమైనా ఇమ్మని యేసు వానితో చెప్పునని కొందరు అనుకున్నారు. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే వెంటనే బయటికి వెళ్ళి అప్పుడు ఆ రాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను అన్యజనుల చేతికి అప్పగింపబడుతున్నప్పుడు శిష్యులకు అప్పగిస్తున్నది ఏంటంటే, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నాను, నా రక్తాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన టెక్స్టులు చదవండి. ఈ రక్తం మనం ఏదైతే ఈ పస్కా పండుగలో ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నామో, ఈ పస్కా పండుగలో తీసుకుంటున్న ఈ ద్రాక్షరసం, ఇది కేవలం ద్రాక్షరసం కాదు, నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఏ శరీరాన్ని రొట్టెనైతే మనం ఇరుస్తున్నామో, ఏ జంతు శరీరాన్ని ఇరుస్తున్నామో, ఏ రొట్టెనైతే ఇరుస్తున్నామో, ఈ పస్కాలో ఆ గొర్రె పిల్ల శరీరాన్ని, ఈ రొట్టెని ఇరుస్తున్న మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా శరీరాన్ని కూడా మీకోసం వధిస్తున్నాను. ఇది నేను వచ్చేంత వరకు మీరు పాటించండి. దీన్ని ఇలా శిష్యులకు ఎప్పుడైతే అప్పగించాడో, శిష్యులు సంఘానికి అప్పగించాడు, సంఘం పితరుల నుంచి శిష్యులకు అప్పగిస్తుంది.
ఒకరి వెనకాల ఒకరు అప్పగించున్నప్పుడు ఈ ఆచారాన్ని స్వయంగా పౌలు కూడా అంటున్నాడు, నేను ప్రభువు వలన పొందితిని. ఎలా పొందో ప్రభు తను అప్పగింపబడుతున్నప్పుడు తను పొందబో శ్రమను గూర్చి ఎలాగైతే శిష్యుల మధ్య కూర్చొని తను అప్పగింపబడుతున్న ఆ రాత్రి ఎలాగైతే అప్పగించాడో, ఆ అప్పగించింది నాకు అప్పగించాడు, 12 మందికి అప్పగించాడు, ఈరోజు మీకు అప్పగిస్తున్నాడు, ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి అప్పగిస్తున్నాడు. ఇది ప్రభు వలన అంటే స్వయంగా ప్రభురాత్రి భోజనం ఎవరిచ్చారు? ఇప్పుడు పిల్ల ఏదో తెచ్చిచ్చింది రొట్టె, ఆ పిల్ల ఇవ్వలేదు మనకి, లేదా ప్రతి వారం ఎవరో చేస్తున్న వాళ్ళు మనకు అప్పగించట్లేదు, లేదా సంఘ పెద్దలు ఎవరైతే పంచుతున్నారో వాళ్ళు మనకు అప్పగించట్లేదు. స్వయంగా ప్రభురాత్రి భోజనాన్ని మనకు ఎవరు అప్పగించారంటే చెప్పండి, యేసుప్రభు. ఇప్పుడు చెప్తున్నాను, రొట్టె ద్రాక్షరసం మనం చూసిన వెంటనే మనకు ఎవరు అప్పగించారన్న ఫీలింగ్ రావాలి చెప్పండి, యేసుప్రభు అప్పగించారన్న ఫీలింగ్ రావాలి. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదట. మేల్లైన చర్చిల్లో కొన్ని పదాలు వాడుకలో తెచ్చారు. ఆ వాడుకలో తెచ్చిన పదాలు ఏంటంటే ప్రభు బల్ల ఆరాధన అన్నారు. ప్రభు బల్ల అంటున్నాను. ప్రభు బల్ల అనేది రైట్ వర్డేనా చెప్పండి? ప్రభు బల్ల అనేది రైట్ వర్డ్ కాదు. కొన్ని పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో టేబుల్ అన్నారు, డైనింగ్ అన్నారు. నడుతున్నాను, టేబుల్ అన్నా డైనింగ్ అన్నా ప్రభు భోజనం లేదా ప్రభు భోజన కార్యక్రమం అన్నారు. ఇది రైట్ మీనింగ్ అంటే అది రైట్ మీనింగ్ కాదు. మరి కొంతమంది ఏమంటారు, బల్లారాధన అంటారు. నన్ను బల్లక ఆరాధన ఏంటి? బల్లక ఆరాధన చేయొచ్చా? బల్లారాధన అనొచ్చా? బల్ల ముందు కూర్చొని ఆరాధన చేస్తారా? కొంతమంది దానికి వేరే ఎక్స్ప్లెయిన్ ఇచ్చారంటే బల్లలో కూర్చుని ఆ రోజు మేము ఆరాధిస్తాం, అది బల్లారాధన అంటారు. కాదు, దాని మీనింగ్ మాత్రం డైరెక్ట్గా మాట్లాడుకుంటే బల్లారాధన అంటే బల్లకి అంటే టేబుల్కి ఆరాధిస్తారా? మరికొన్ని పదాలు ఉన్నాయి, ఇవి మాత్రం మనకు కొంచెం దగ్గరగా ఉంటాయి. మెయిన్ లైన్ చర్చెస్లో కొన్ని చర్చెస్లో వాడతారు, ద లాస్ట్ సఫర్ అంటారు. లాస్ట్ సఫర్, ది లార్డ్స్ టేబుల్, హోలీ కమ్యూనియన్ అంటారు. వీటిని మాత్రం సరిగ్గానే ఉపయోగించారు. కానీ ఆ ఉపయోగించిన దాంట్లో మనకు కొన్ని పదాలు మనకు కావాల్సింది ప్రభురాత్రి సంస్కరణ, లేదా సంఘాలకు ఉపదేశించిన ప్రభు యొక్క భోజనాన్ని గురించి, ఇదిగో ప్రభురాత్రి ఇచ్చిన ఆ రాత్రి భోజనము. కొన్నిసార్లు మనం వాడుతున్నది కమ్యూనియన్. అంటే దీనికి ప్రభు అసలు భావం ఏంటంటే ఇది ప్రభు మనకిచ్చిన పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడు మనకు అప్పగించిన అతి చివరి జ్ఞాపకాల్లో ఒక జ్ఞాపకం, దేవుడు మనతో కనెక్టింగ్ అయిపోయిన ఒక జ్ఞాపకం. దాన్నే ఆ కమ్యూన్ అనే దాంట్లో థియోలాజియన్స్ దాన్ని ఏమంటారంటే కవనెంట్ అంటారు. అంటే నిబంధన చేసుకున్నాడు. ఏమని నిబంధన చేసుకున్నాడు? ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరాన్ని రక్తాన్ని కలిపి నేను నిబంధన చేస్తున్నాను. ఇలాంటి సీరియస్ దాన్ని మనం ఈ రోజుల్లో ఏం చేశారు చెప్పరా? దాన్ని చాలా సింపుల్గా తీసుకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? గొడవలు పెట్టుకుంటూ తీసుకుంటున్నారు. కొరింథీ సంఘంలో కూడా అదే ప్రాబ్లం వచ్చిందంట. ఏమని వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒకసారి అదే జాగ్రత్తగా మీరు చూస్తే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి, నేను ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి కావాల్సిన అర్హత, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే చెప్పనా? ఈ భోజనంలో కూర్చే ముందు ఎవరికైనా గొడవలు, కహానీలు, ఇంకా చెప్పండి శత్రుత్వాలు ఏమన్నా ఉంటే వాటన్నిటినీ చక్కబెట్టుకుని వచ్చి కూర్చోలేట. ఎక్కడ? ప్రభురాత్రి భోజనం దగ్గర. కానీ మనం సీరియస్గా మొక్క ఇలా ఇరిసి సీరియస్గా ద్రాక్షరసం యొక్క లేదా ఆ యొక్క గిన్నె మనం ఇలా తీసుకొని మనం సీరియస్గా రక్తానికి రొట్టెకి మనం కన్నీరు గాచి, ప్రభువా ఇదిగో ఈ పవిత్రమైన దాంట్లో నేను పాల్గొంటున్నాను, ఎంత ప్రాధాయపడినా ప్రభు అన్నాడట పౌలు ద్వారా, ముందు ఆ గొడవలు సాఫ్ట్ పెట్టుకోండిరా అన్నాడట. ఏ గొడవలో? మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, మీ ఇంటి దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ సర్కిల్లో కానీ. ఏవితంటే ప్రభురాత్రి భోజనం ఒక ఆదివారం నాడు నువ్వు కూర్చొని తీసుకోవాలంటే నువ్వు ముఖ్యంగా చేయాల్సింది చెప్తున్నా, ఆదివారం వచ్చే లోపు
నువ్వు ఎల్లమ్మతో గొడవ పెట్టుకున్నావో, పొల్లమ్మతో గొడవ పెట్టుకున్నావో, ఎల్లయ్యతో గొడవ పెట్టుకున్నావో, లేదా పొల్లయ్యతో గొడవ పెట్టుకున్నావో, ఏమేం గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఆ కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మీ సహవాసం లేదా నీ తోటి విశ్వాసతో, నీ పక్కింటోడితో, పొరిగింటోడితో, ఎవరితో అయితే గొడవలు పెట్టుకుని మీరు అంతా సహవాసంగా కలిగి తోటి విశ్వాసులుగా ఎవరైతే వచ్చి ఇక్కడ ఎడమొఖం పెడమొఖంగా కూర్చొని ఈ ప్రభురాత్రి భోజనంలో కూర్చొని అంటే ప్రభు అన్నాడట, ఇది వల్ల కాదు, వల్ల పడదట. అంటే ఇక్కడ కూర్చుంటున్న వాడు సరాసరి వాడు మనల్ని అప్పగించేవాడైనా, వాడు సరాసరి వాడు సాతాను సంబంధైనా, వాడితో మనం గొడవలు పెట్టుకోకుండా మనం ఏం చేయాలట? సమాధాన పడాలి. ఆ రాత్రి ప్రభు చూపిస్తున్నది ఏంటి చెప్పండి? వాడు నెక్స్ట్ ఆయన అప్పగించేస్తాడని తెలిసినా ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడిని నువ్వు చేయాల్సిన త్వరగా చేసంటే ప్రభురాత్రి భోజనంలో మన బిగ్గెస్ట్ ఎనిమీస్ వచ్చి మన ముందు కూర్చున్నా ఆ టైంకి కానీ ఆ సహవాసంలో కానీ మనం ఏం చేయకూడదు చెప్పండి? గొడవలకు దిగకూడదు, సమాధానకరంగా ఉండాలి. అంటే నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ముందు నువ్వు అర్హత పొందాల్సినట్టు చెప్పండి. నువ్వు ఎలాంటి భయంకరమైన గొడవల్లో ఉండడానికి వీల్లేదు. నేను ప్రభురాత్రి భోజనంలో చేతులు ముచ్చుతున్నానంటే, నేను ప్రభురాత్రి యొక్క రక్తంలో చేతులు ముచ్చుతున్నానంటే, ఆ రక్తంలో రొట్టెలో నేను చేతులు ముచ్చుతున్నానంటే కొన్ని సమాధానం పడిపోవాలి. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని సమాధానం పడిపోవాలి, లేకపోతే నా క్వాలిఫికేషన్ కుదరదు. నువ్వు ఎవరెవరితో, నేను ఈ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమేమి గుర్తొస్తున్నాయో నాకు తెలియదు, కానీ మీకు గుర్తొచ్చేవి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఒప్పుకోండి. వెళ్ళే లోపాలు ఎవరైనా మీకు జ్ఞాపకం వస్తే వాళ్ళతో మాట్లాడేసేయండి. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళు ఎక్కడ లేని వ్యక్తులైతే ఫోన్ చేసి చెప్పండి, సమాధాన పడండి. ఎందుకంటే నువ్వు బల్లారాధనలో ఆయన కమ్యూనియన్ ఏదైతే ఉందో ఆ కవనెంట్లో నీకు నిబంధన ఏర్పడాలి అంటే మీరు కూడుకున్నప్పుడు గొడవలతో కూడుకోవడానికి చెప్పండి వీల్లేదు. సమాధాన పడండి. వాడు ఎంత పెద్ద ఎనిమి అయినా, వాడు ఎంత పెద్ద కీడు చేసినోడైనా, వాడు ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాడు మన కళ్ళ ముందు ఆడ జర్జాగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు చెయ్యాల్సింది చేయగా నేను నీతో మాత్రం చెప్పండి సమాధానకరంగా ఉంటున్నాను. ప్రభు ఆ రోజు యోధాతో ఎలాగైతే అన్నాడో చెప్పండి, మన తోటి విశ్వాసులతో కానీ మన ఇలాకాలో ఉన్న ఎవరితో అయినా మనకి ఇబ్బందులు ఉంటే మనం కూడా చెప్పాల్సింది చెప్పిన సమాధానాన్ని మనం కోరుతున్నాం అన్నారు. కానీ బాధాకరమైన విషయం చెప్పిన సంఘాల్లో వీటి విషయంలో గొడవలు అయిపోతున్నాయంట. ఆ కొరింథీ సంఘంలో చెప్తున్నాడు చూడండి, తిడుతున్నాడు వాళ్ళని ఏమని? మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. మీరు ఇలా భోజనాల దగ్గర అంటే ప్రభురాత్రి భోజనం దగ్గర కూర్చోవడం సాధ్యం కాదు. ఎందుకంటే దీన్ని ఎలా మార్చేశారంటే చారిత్రకమైన తప్పుగా మీరు మార్చేశారు దాన్ని. తిండిబోతులు ఇందుగా, తాగుబోతులు ఇందుగా, పేకల దాకా తాగి తిని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దిగజారుడి కార్యక్రమంగా చేసి ఇది ప్రభు కమ్యూనియన్గా దీన్ని మార్చి ఇదే ప్రభురాత్రి భోజనాన్ని మారిస్తే ఎట్లా కుదురుద్ది? తాగుబోతులు పార్టీకి ఎలా వెళ్తే ఆ పార్టీలో ఎలాంటి వాతావరణం ఉంటారో ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో కూడా మీరు తాగుబోతులు పార్టీగా మార్చేశారు కొరింథీ సంఘమా. తిండిపోతులు ఇంటికి వెళితే అక్కడ తిండి కోసం ఎలాగైతే కొట్టుకొని ఒక కుర్చీ వెనకాల 6 ఎలాగైతే నిలబడతారో మీరు కూడా తిండిపోతులు ఇందుగా మార్చేశారు ప్రభురాత్రి భోజనాన్ని. మీరు ప్రభురాత్రి భోజనం అంటే భోజనం అనుకుంటున్నారు, అంటే రొట్టె కోసం గొడవ పెట్టుకుంటున్నారు, ద్రాక్షరసం కోసం గొడవ పెట్టుకుంటున్నారు, మత్తులో ఊగుతున్నారు, పీకల దాకా తింటున్నారు, ఆ తిన్న వాటి కోసం పేచీలు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? ఇంట్లో జరిగిన రచ్చ విషయాలన్నీ సంఘంలో మీరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ గొడవలు అక్కడికి, అక్కడ గొడవలు ఇక్కడికి, రకరకాల కమ్యూనికేషన్లో మీరు తీసుకెళ్ళి ఈరోజు ప్రభురాత్రి భోజనం కూర్చుంటే ప్రభు అంటున్నాడు పౌలు ద్వారా, ఇది సాధ్యం కాదు. మీరు ఇలా కూడుకోవడానికి వీలు లేదు. ఇలాంటిది ఆచరించే కన్నా మీరు ఆచరించకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు ఎలాగే ఆచరిస్తే ఈ ఇస్తున్న ఈ ఆచారం ఏదైతే ఉందో ఇది నేను క్రియేట్ చేసింది కాదు, పౌలు అని నేను కాదు, ఇది ఎవరో తయారు చేసి పెట్టింది కాదు, ఇది సరాసరి ఎవరిచ్చింది? ప్రభు వలన పొందితిని. కానీ మీరేం చేస్తున్నారు? రకరకాల గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నప్పుడు మిమ్మల్ని మెచ్చుకోను. ఎందుకంటే రొట్టె మంచుతున్నప్పుడు నాకు చిన్నది ఇచ్చారు, పెద్దది ఇచ్చారని మీరు భోజనం లేనట్టు, అంటే మీ ఇళ్లల్లో మీకు ఇల్లు లేవా? మీ ఇళ్లల్లో మీరు భోజనాలు చేయరా? ఎప్పుడు ద్రాక్షరసం తాగలేదా? అరే రొట్టె కోసం ద్రాక్షరసం కోసం ఎందుకు కొట్టుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి?
దీనికోసం కూడా మీరు డిస్కషన్ చేస్తారని మీరు ఏమనాలి? అది ఎంత సీరియస్ విషయం అన్న సంగతి మీరు మర్చిపోయారంటే మిమ్మల్ని ఏమనాలి? ఈ ప్రభురాత్రి భోజనాన్ని మీరు ఎలాగే చేస్తే 17 వచ్చిన లేదా అంటున్నాడు చూడండి, ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని నేను చెప్పండి మెచ్చుకోను. మీకు ఇల్లు లేవా? ఇంత దారుణాలా? ఇలా మాట్లాడతారా? ఏవయ్యా దీన్ని ఏమనాలి? అస్సలు బాగుందా? మీకు అర్థమవుతుందా? నీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని నేను సరి చేయను కానీ చెప్పండి ప్రభువే మిమ్మల్ని సరి చేస్తాడు. నేనైతే చెప్పడం అయితే చెప్తాను ఏమని, ఇలా చెయ్యొద్దు అని. కానీ మీరు సరవకపోతే నేను సరి చేయను. ఎవరు సరి చేస్తారు? ప్రభువే సరి చేస్తాడు. ప్రభు చర్యలు తీసుకుంటే, ప్రభు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే ఏమవుద్ది? ముందు రోగులు అవుతారు, అంతకుముందు నీరసాలు వస్తాయి, ఆ తర్వాత రోగాలు వస్తాయి, ఆ తర్వాత చచ్చిపోతారు. నేను హెచ్చరిక అయితే ఇచ్చాను తప్ప మీరు దాన్ని పాటించకపోతే తర్వాత మీరు ఏమైపోతారు? ఇలా కాదురా అబ్బాయి, ఇలా అని నేను చెప్తాను. ఇలా కీడుకు సంబంధించి మీరు కూడుకోకూడదురా, మేలు కోసం ప్రభురాత్రి భోజనంలో కూడుకోవాలరా నేను చెప్పాను. మీకు భోజనాలు ఏమైనా తినాలనిపిస్తే ఇంటికి పోయి తినండిరా, కానీ రొట్టెను లొట్టలు వేసుకుని భోజనం చేసినట్టు తినకండిరా అని నేను చెప్పాను. ద్రాక్ష రసాన్ని జ్ఞాపకార్థంగా తీసుకోండి తప్ప దాన్ని ఏదో మీకు మత్తు పానీయంగా దాన్ని తాగడానికి వీల్లేదురా నేను చెప్పాను. ఎంత చెప్పినా కానీ ఎగపడి తినడానికే దొరికింది అవకాశం అన్నట్టు ఇలాంటి పిచ్చి పనులు ప్రభురాత్రి భోజనం దగ్గర మీరు చేశారో నేను మిమ్మల్ని సరి చేయను. ఎవరు సరి చేస్తాడు చెప్పిన? ప్రభువే మిమ్మల్ని సరి చేస్తాడు. ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నానంటే, కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయండి యూట్యూబ్లో ఈ ప్రభురాత్రి భోజనం కోసం. ఒక్కడ కూడా ఈ సీరియస్ పాయింట్ చెప్పలేదు. ప్రభురాత్రి భోజనం అంటే రాత్రులు తీసుకోవాలని ఒకరు, పర్లేదు పగలు తీసుకున్నా పర్లేదని ఒకరు, రొట్టెని విరవాలి కనుక రొట్టె ఎలాగే చేయాలని ఒక ప్రసంగం, మళ్ళీ అదొకటి, అంటే ఆ దలసర రొట్టె చేయాలని అదొకటి, లేదు ఈ పిండితో చేయాలని ఒకరు. ఇలాంటి విషయాల చుట్టూ ప్రసంగాలు కేంద్రీకరించారు తప్ప ప్రభురాత్రి భోజనం అనేది ఒక సీరియస్ విషయం అన్న సంగతి మర్చిపోయారు. అందులో ఒకటి రాస్తున్నాడు చూడండి, మీరు ఎక్కువ కీడు తెచ్చుకోవడానికి కూడుకుంటున్నారు. నేను ఏం స్వయంగా మిమ్మల్ని నేను మెచ్చుకోను, ప్రభువే మీ మీద చర్యలు తీసుకుంటాడు. ఏమని? 29వ వచనంలో ప్రభు శరీరమని విమోచించక ఎవడైతే విమోచించట్లేదో తిను త్రాగువాడు, ఎవడైతే వివేచించక తిని త్రాగుచున్నాడో తనకి శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడట? ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తమని ఎవడైతే వివేచించడో అంటే ఆలోచించడో, వాడు ఆలోచించకుండా తినేవాడు వాడు స్వయంగా ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? శిక్ష కోరుకుంటున్నాడట. ఆ శిక్షను ప్రభు ఎలా ఇస్తాడట? కిందికి రాస్తాడు చూడండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొనక తీర్పు పొందకపోదు. చాలామంది ఇది ఆలోచించక తీసుకుంటున్నారు కనుక, వివేచన కోల్పోతున్నారు కనుక తిని త్రాగి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే శిక్షా విధి కలుగుటగా చేస్తున్నారు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే బలహీనలు అవుతారు. చాలామంది అడుగుతుంటారు ఏమని, ఎందుకో ఈ మధ్య మాకు నీరసం ఉంటుందండి, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా ఇలాగే జరుగుతుందండి అంటే, ఒకవేళ చెక్ చేసుకోండి, మీరు ప్రభురాత్రి భోజనాన్ని ఎలాంటి ఉద్దేశంతో తీసుకుంటున్నారో చెక్ చేసుకోండి. రెండవది, ఆ రొట్టెలో చేతులు ముంచుతున్నప్పుడు ఎన్ని తగాదాలు మనసులో పెట్టుకుని చేతులు ముంచుతున్నావో చెక్ చేసుకోండి. ఆ ద్రాక్షరసం చేతులతో పట్టుకున్నప్పుడు ఎన్ని వ్యతిరేకతల మధ్య నువ్వు తీసుకుంటున్నావో చెక్ చేసుకోండి. ఎందుకు నీరసాలు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఎందుకు మాకు నీరసాలు పడుతున్నాయి, ఆ నీరసాలు ఇల్లంతా ఎందుకు పట్టి పీడిస్తున్నాయి, ఆ పట్టి పీడించినవి కొన్ని రోగాలుగా ఎందుకు మారుతున్నాయి, కొంతమంది మా ఇంట్లో ఎందుకు చచ్చిపోతున్నారు చెక్ చేసుకుని మనం అనుకుంటాం నీరసం ఎందుకు వచ్చిందంటే 2 రోజుల నుంచి అన్నం తినలేదు అనుకో. నువ్వు ఎలాంటి ఎదవ కారణాలు ఎదుగుతావు తప్ప నేను అడుగుతున్నాను. సరైన కూర తినలేదు, నిద్ర సరిపోలేదు, లేకపోతే ఇది పలానా దిక్కుని తిన్నాను, ఫుడ్ పాయిజన్ అయిందని అడుగుతాను. ఎందుకు అవుతుంది నీకు ఫుడ్ పాయిజన్? ఎందుకు అవుతుంది నీకు? ఎందుకు నీరసం వస్తుంది? ఆంబోతులాగా
12 గంటలు బాగానే పడుకుంటున్నావు కదా, నీకు ఎందుకు అవుతుంది అడుగుతున్నాను. అంతా బాగుంది కదా, నీకు ఎందుకు ఆ నీరసాలు అబ్బుతున్నాయి? నువ్వు సంథింగ్ ప్రతి వారం నువ్వు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు ఏదో బాధ పెట్టే వ్యవహారంతో నువ్వు అక్కడ కూర్చుంటున్నావు, ఏదో విషయాన్ని నువ్వు మిస్ అయిపోయావు. ఆ మిస్ అయిన సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆ వివేచన నువ్వు కోల్పోయి, ఏ వివేచన? కొన్ని సమాధాన పడి ఇక్కడ కూర్చోవాలన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఇది ప్రభురాత్రి భోజనం అన్న సంగతి మర్చిపోయావు. అది ప్రభు యొక్క రక్తం అన్న సంగతి మర్చిపోయావు. ఆచారంగా తీసుకుంటున్నావు. తీసుకుంటున్నప్పుడు ఏదో ఇది ఇవ్వకపోతే బాగుతున్నట్టు తీసుకుంటున్నావు కనుకే కొన్ని విషయాలు నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు. అందుకే కొన్నిసార్లు తిడతాను, ఈ ప్రభురాత్రి భోజనం సరిగ్గా నేను ప్రసంగం చెప్తున్నప్పుడు సత్యం, మరి అప్పటి వరకు ఏమి ఎరగదీశారని మన సెమినార్లో అదే చేశారు. అంతకుముందు అంటే మీకు సీరియస్నెస్ ఉండదా? మీకు సరిగ్గా ప్రసంగం చేస్తున్నప్పుడు అలా పోతుంటే నాకు ఏమనిపిస్తుందండి అంటే, నీ ఏడిపేది నువ్వు ఏడరా చెప్పండి. మా ఏడిపేది మేము వేస్తున్నావు ఇప్పుడు. అదే ఇదని కాదులేండి, వాళ్ళు చెప్తున్నా. నీ ఏడిపేది నువ్వు ఏడరా చెప్పండి. మా ఏడిపేది మేము అంత నాకంటే నువ్వు ప్రసంగం వినవా అని అడుగుతున్నాను. నీకు పట్టదా అని అడుగుతున్నాను. సంఘ పెద్దలేని ఎవరు ఎక్కడ అన్ని దిక్కులు జరిగింది చెప్తున్నాను నేను. ఎక్కడ జరిగినా అని అంత సీరియస్గా తీసుకోకపోతే అంటే ఇదో గ్లాసులో పోస్తున్నంత ఈజీ కాదు, లేదా కలిపి తెచ్చినంత ఈజీ కాదు, పిండి కలిపినంత ఈజీ కాదు. అక్కడ ఎలా ఉండాలంటే అక్కడ ప్రభు ప్రజెన్స్ ఉంది. ఆ ప్రజెన్స్ ఉన్నప్పుడు ఎలా, అమ్మో ఇక్కడ ప్రభు ఉన్నాడు, కొన్ని సమాధానం పడిపోవాలి, కొన్ని సమాధానాన్ని కోరుకోవాలి, కొన్ని విషయాలు మనం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఇది ప్రభు యొక్క రొట్టె, ఇది ప్రభు యొక్క రక్తము, ఇది ప్రభు యొక్క శరీరం అని, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని మనం గ్రహించకపోతే ఏమవుద్దంటే పౌలు అంటున్నాడు, కోరి డిసిజన్లు తెచ్చుకుంటామంట. నేను చాలాసార్లు చెప్తాను, మీరు గమనించండి. మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన ద్రాక్షరసం ఎలా పడితే దాన్ని అలా సప్లై చేసేస్తుంటారు. అప్పటి వరకు సీరియస్గా తీసుకున్నది అది. నేను అనుకుంటా, నాకు తెలిసిన నా అనుభవాన్ని బట్టి నా అభిప్రాయం ఇది, ఒకవేళ ఇది ఆజ్ఞగా ఏం తీసుకోవాల్సిన నా అభిప్రాయం, దాన్ని పట్టుకుంటే సేవకులైనా పట్టుకోవాలి, లేదా సంఘ పెద్దలైనా దాని ముగింపు కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ఇలా ఆడుకునే పిల్లలు పిలిచి ఈ రొట్టె తినేండ్రా అన్నారంట. మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం అక్కడే మనకు అర్థమైపోతుంది. ఒక సంఘ పెద్ద ప్రెసిడెంట్ గారు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థం అవ్వాలి. తన మనవడు అడుగుతున్నాడు, తాతయ్య అందరూ పంచుతుంటారు కదా, ఆడేదో చాక్లెట్ అనుకుంటున్నాడు, వాళ్ళ తాతయ్య వెనకాల తిరుగుతూ, తాతయ్య నాకు కూడా పెట్టు తాతయ్య అంటే, అందరు చూస్తున్నారు అన్నాడు. తాతయ్య ఆగరా అందరూ చూస్తున్నారు అన్నాడట. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత పాస్టర్ గారు అందరం ఒకేసారి ప్రార్థన చేసుకున్నాను, కానీ అందరు కళ్ళు మూసుకుని నోరు తెరు అని టక్కున ఒక మొక్క వేయడట. నడుతూ కోరి శిక్షలు తెచ్చుకునే పనులు కదా చెప్పండి. నీకు అంతగా నీ మనవడికి ఆ మొక్కో లేదా ఆ రక్తపు చుక్కో నువ్వు పెట్టుకోనుకుంటే ఇంటికి పోయి పెట్టు, అంతేగాని ఇక్కడ సీరియస్గా పాటిస్తున్న దాన్ని నువ్వు పట్టుకెళ్ళి ఎటకారంగా పిల్లలు పెట్టేసి ఎటకారంగా పని చేసుకుని ఎటకారంగా దాన్ని చేస్తే, కొరింథీ సంఘం ఇలాంటి పనులు చేసినందుకే రోగాలు తెచ్చుకున్నారు, ఇలాంటి పనులు చేసుకున్నందుకే నిద్రించిపోయారు, ఇలాంటి పనులు చేసినందుకే హఠాత్తుగా ఆయుష్కాలాన్ని ముగించుకుని అనంతకాలంలోనే వాళ్ళు ఎగిరిపోయారు. ప్రభురాత్రి భోజనాన్ని సీరియస్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతారు. ఇది దేని నుంచి మూలం నుంచి వచ్చిందంటే మనకు తెలుసు, పస్కా నుంచి. పస్కా దేనికి మూలం అంటే మనకు తెలుసు, విడుదలకు గుర్తు. దేనికి విడుదల? ఐగుప్తు నుంచి విడుదలకు గుర్తు. ఫరో అంధకారం నుంచి విడుదల గుర్తు. ఎర్ర సముద్రం పాయలై బయటకు వచ్చిన శత్రువు యొక్క పగ్గాల నుంచి విడుదల గుర్తు. పాప నుంచి విడుదల గుర్తు. లోకం నుంచి విడుదల గుర్తు. పస్కా దేని గుర్తు అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చామని గుర్తు. ఫరో అధికారి నుంచి బయటకు వచ్చామని గుర్తు. అంటే సాతాన్ నుంచి, లోకం నుంచి, లోకమైన ఐగుప్తు నుంచి మేము బయటికి వచ్చేసాం అని తరతరాలు దీన్ని పాటించాలని గుర్తుగా ఇచ్చిందే పస్కా. అయితే దానికన్నా అమూల్యమైనది ఏంటో తెలుసా? ప్రభురాత్రి భోజనం. దాన్ని రద్దు చేశాడు, దాన్ని ఆపేశాడు. అప్పటి వరకు చేస్తున్న పస్కా మీరు ఐగుప్తి నుంచి వచ్చారనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, మిమ్మల్ని సరాసరి ఐగుప్తి నుంచి కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని లోకం నుంచి బయటికి తీసుకొచ్చాను. ఫరో అధికారి నుంచి మీరు బయటకు వచ్చారని ఇక్కడ కూర్చుంటున్నారేమో. కాదు కాదు కాదు, సాతాను అంధకార సంబంధమైన దురాత్మల సమూహం వాడి యొక్క బంధకాల నుంచి నేను మిమ్మల్ని బయటికి లాక్కొచ్చాను.
మీరు ఐగుప్తి పాపం నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారేమో. కాదు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న యజమానులా పనిచేస్తున్నా ఆ పాపం నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చాను. దీని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కనుక ఇదిగో ఇది మీరు పాటించండి. నేను మారుస్తున్నాను, దీన్ని స్థిరపరుస్తున్నాను. ఇది ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇది ఎప్పటికీ జ్ఞాపకార్థంగా తీసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఐగుప్తిని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎర్ర సముద్రాన్ని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఫరోని కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు అన్నాడు, నన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? నేను రొట్టె విస్తున్నప్పుడు నా శత్రువును సైతం ఏమనకుండా నువ్వు చెయ్యాల్సిన త్వరగా చేయని ఆ రోజు నేను ఎలాగైతే వదిలేశానో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. విరోధులతో ఎలాగైతే సమాధానం కోరానో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది నా రక్తం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ఇప్పుడు వధింపబడుతున్నది గొర్రె పిల్ల కాదు, వధింపబడింది సాక్షాత్తు చెప్పండి నేనే అని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు గుర్తు రావాల్సింది ఇకపై అడ్డు కమ్మి నిలువు కమ్మి కాదు. ఈసారి మీకు గుర్తు రావాల్సింది అడ్డు కమ్మి నిలువు కమ్మికి బిగించి చంపేసిన చెప్పండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈసారి మీకు గుర్తు రావాల్సింది మరణపు దోత ఐగుప్తిలో మిమ్మల్ని విడుదలకు గురి చేసి ఆ రక్తాన్ని పక్కన పెట్టి విడుదలకు దూరం ఇచ్చిందని మీరు ఐగుప్తిలో ఆ మరణపు దోతను కాదు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవునికి మీకు మధ్యవర్తిగా దోతగా పనిచేస్తున్న చెప్పండి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకుంది ఆ నిలువు కమ్మి అడ్డు కమ్మని కాదు, ఇప్పుడు సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది గొర్రె పిల్లని కాదు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది దోతన కాదు, మీరు నన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే నేను ఎలాగైతే ఇది ఆచరించానో చెప్పండి మీరు అలాగే ఆచరించాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా రక్తం వలనైనా చెప్పండి క్రొత్త నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని నిబంధన చేశా ప్రభు అంటే ప్రభు అన్నాడు ఇక మీరు లోకస్తులు కాదు చెప్పండి నా కుటుంబానికి సంబంధించిన సంఘస్థులు అని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దూరస్తులు కాదు ఇక్కడి నుంచి చెప్పండి సమీపస్తులని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి మోసే కర్రెత్తాడని జ్ఞాపకం చేసుకుంటున్న మీరు ఇదిగో మిమ్మల్ని విడుదల చేయడానికి దేవుడు నన్ను సిలువకెత్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అంటే పౌలు ద్వారా ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ రొట్టెని విరుస్తున్నప్పుడు ఈరోజు పులియని రొట్టె మేము విరుస్తున్నామని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకుంది ఇది పులియని రొట్టె అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపం లేని మనసు కుమారుడు ఏమాత్రం పులియని మనసు కుమారుడు ఏమాత్రం పాపం లేని మనసు కుమారుడు మన నిమిత్తము పులిసిన రొట్టెగా మారిపోయి మన నిమిత్తము పాపిగా మారిపోయి మన నిమిత్తము పాపాత్ముడిగా ఏలాడిపోయి మన కోసం చనిపోయాడని ఈ రొట్టెను చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఇది ఎలాగ ఆశ్రయిస్తున్నప్పుడు ఎవడో కొత్తోడు వస్తాడు, ఆడు కూర్చుంటాడు. ఆడికి మత్తయి సువార్త తెలియదు, మార్కు సువార్త తెలియదు. ఆడుతో పాటు మత్తయి సువార్త మార్కు సువార్త తెలియని ఒక యూదుడు కూడా వచ్చి కూర్చుంటాడు. ఆ కూర్చున్న టైంలో మనం సీరియస్గా ఇది పాటిస్తాం అనుకోండి ఏది రొట్టె విరవడం చెప్పండి ద్రాక్షరసం తీసుకోవడం ఈ పాటిస్తున్నప్పుడు ఏమీ తెలియనోడు కూర్చున్నప్పుడు వాడు ఏమనుకుంటాడు చెప్పండి ఏంటిది అని అడుగుతాడు. వాడు ఒక యూదుడు చూస్తున్నప్పుడు వాడికి అనిపిస్తుంది ఇది ఏంటిది మన పస్కాలాగే ఉంది కాకపోతే కొంచెం మారింది అని. ఇప్పుడు వాళ్ళిద్దరికీ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి ఈ రొట్టె ఏంటి చెప్పండి ఈ ద్రాక్షరసం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళిద్దరికీ మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పిన ఈ రొట్టె ప్రభు యొక్క శరీరము ఈ ద్రాక్షరసం ప్రభు యొక్క చెప్పండి రక్తం. అంటే ఈ కమ్యూనియన్లో మనం ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నాం తెలుసా చెప్పండి సిలువ వేయబడిన క్రీస్తుని. ప్రభురాత్రి భోజనంలో చెప్పకనే మనం ఏం చెప్తాం చెప్పండి ఇదిగో సువార్త చెప్తుందంటే ఇప్పటి వరకు పులిపేట మీద నిలబడి చెప్పిన సువార్త మన చేతులు ముంచి చేతులు తీస్తున్న ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో లేదా ఈ యొక్క
కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రొట్టె పంచి ద్రాక్షరసం పంచుకుని దాంట్లో మనం ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నాం చెప్పండి? ప్రభువుని చూపుతా. అంటే ఇది కూడా సువార్తే. ఏది సువార్త చెప్పండి? రొట్టె చెప్పండి. ద్రాక్షరసం తీసుకోవడం కూడా ఒక సువార్త. అంటే ఇప్పుడు కొత్తోడు ఇప్పుడు వచ్చి కూర్చుంటే ఇదేంటని అడిగితే, ప్రభు ఇలాగే రొట్టెలాగే నలిగిపోయి చనిపోయాడట, ప్రభు ఇలాగే ద్రాక్షరసంలాగా రక్తమంతా కాచాడట. వీళ్ళ దేవుడు వీళ్ళ కోసం చెప్పండి చనిపోయాడట, చనిపోయి వీళ్ళతో చెప్పండి నిబంధన చేసుకున్నాడట. అది జ్ఞాపకం చేసుకోవడానికే చెప్పండి ఇది చేస్తున్నారట అని వాడికి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం, ప్రాక్టికల్గా చూపిస్తూ. అలా సువార్తను ఎక్స్పోజ్ చేసిన ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేశారట? చప్పగుందని ఒకడు చెప్పండి, రొట్టె గట్టిగుందని ఒకడు. ఇంకా విషయం చెప్పనా, ఎక్కడ వినబడ్డది ఎక్కడ నీట అడగండి. వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళు చేస్తే తిన్నాను ఒకడు. నీకు ఎవరు చేయాలి? బుజ్జిగా లేపులో చేయాలి నీకు ఎవడు చేయాలని అడుగుతున్నాను నేను. నీకు ఎవడు చేయాలని అడుగుతున్నాను. వాళ్ళు చేస్తే చేయను అంటే వీళ్ళకి వాళ్ళకి పడదు ఇడికి. అందుకని ఈ రొట్టె ఎవరిది అనుకుంటున్నాడు? సన్నాసిగాడు చెప్పండి, వాళ్ళది అనుకుంటున్నాడు. నీకు ఏమర్థమవుతుంది అడుగుతున్నా? ఇది ప్రభురాత్రి సంస్కరణ అన్న సంగతి నువ్వు మర్చిపోతే నేనేం చేయాలి? నిన్నేమనాలి? ఏం చేయాలి? ముందు నీకు బలహీనత రావాలి, ఆ తర్వాత చెప్పండి మారకపోతే రోగం రావాలి, ఇంకా మారకపోతే జ్ఞాపకార్థ కూడా గట్టేయాలి నీకు, అంతే. ఇక అరే ప్రభురాత్రి భోజనం అది ఏమనుకుంటున్నావు దాని గురించి నువ్వు? అరే ఇది పస్కా కన్నా సీరియస్ అండి. పస్కా గుర్తుపెట్టుకోండి, పస్కా ఆచరించకపోతే రాత్రికి రాత్రి శవాల కోసం మోగింది. కానీ ఇది సీరియస్గా పాటించకపోతే షరతుల ప్రకారం ఏంటి చెప్తున్నా? ఆప్షన్ ఇస్తాడు, మారావా సరే సరే. 2 ఆప్షన్ ఇస్తాడు, మారావా సరే సరే. ఇక మారకపోతే ఊరు కాదు సంఘం కాదు నడుతున్నాను, మొత్తం దీన్ని ఎవరైతే తప్పుగా పాటిస్తారో మొత్తం వలకాడైపోద్ది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు పాటించకపోతే చనిపోయారన్నది ఎంత వాస్తవమో, ఇది సరిగ్గా పాటించిన వాళ్ళు కూడా చెప్పండి చచ్చిపోతారన్నది కూడా అంతే వాస్తవం. అందుకే రొట్టె తీసుకున్నప్పుడు కొంతమంది చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రొట్టె తీసుకున్నప్పుడు కొంతమంది నిజంగా వాళ్ళ చేతులు ఇలా తుడుచుకుని చక్కగా ఇలా పట్టుకొని, ఒక చెయ్యి ఇలా పట్టుకొని చాలా పద్ధతిగా తీసుకుంటారు. నాకు అనిపిస్తుంది వాళ్ళు చూసినప్పుడు ఎంత బాగా గౌరవిస్తున్నారో వీళ్ళ రొట్టెని. కొంతమంది తీసుకుంటున్నప్పుడు ఎడం చేత్తో పట్టుకోకుండా సారీ సార్ అని మళ్ళీ ఇలా కుడి చేత్తో పట్టుకుని ఆ ద్రాక్షరసం ఇలా పట్టుకుని, ఎందుకు? వాళ్ళ మైండ్లో హార్ట్లో తిరుగుతుంది ఏంటి చెప్పిన? ఇది సరాసరి చెప్పండి ప్రభు యొక్క రక్తం, ప్రభు యొక్క శరీరము. దాన్ని అంత గౌరవించకపోతే పర్లేదులే, రొట్టెగా పర్లేదుగా, ద్రాక్షరసం కానీ ఆ పాత్రల విషయంలో కానీ, ఆ మెటీరియల్ విషయంలో కానీ, ఆ పదార్థం విషయంలో కానీ జరుగుతున్న టైంలో దాన్ని ఎలా పడతాల నెగ్లిజెన్సీ నువ్వు వహించావో నీకు ఎవరో శత్రువుని చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు సరాసరి చెప్పండి దేవుడిని శత్రువుగా మార్చుకుంటున్నావు. అందుకే ప్రభురాత్రి భోజనం ఇవ్వడానికి ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు రమ్మంటారంటే, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళనే రమ్మంటారు. ఎవరు పడితే వాళ్ళు వస్తే ఏమవుద్దంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, ఎవడైతే అయోగ్యముగా అనుందా? అయోగ్యం అంటే ఏంటి చెప్పండి? అగౌరవంగా అని. అయోగ్యంగా అంటే ఏంటి? అగౌరవంగా. ఆడ ఎలా పడతాలో ఇచ్చేసి, ఎలా పడతాలో తీసేసుకుని, అగౌరవంగా అంటే ప్రభురాత్రి భోజనాన్ని గౌరవం లేకుండా తీసుకున్నా పోతారన్నమాట. నేను సీరియస్గా చెప్తున్నాను. మోకాళ్ళు వేయమన్నప్పుడు మోకాళ్ళు వేయాలి, కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఇలా ఫోన్ మాట్లాడేసి నీకు రొట్టె ఇలా పంచుకున్నప్పుడు హలో హలో ఇలా ఇవ్వండి రొట్టె అని తీసుకుంటే త్వరలో నీ ఫోన్కి సిగ్నల్ ఆగిపోద్దని మాత్రం మర్చిపోకు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఆ 2 నిమిషాలు 10 నిమిషాలని ఎదవ ఫోన్ ఆపే. ఏదైతుందో ఎవడైనా మాట్లాడతారే అవునే మాట్లాడదాం అని చెప్పు. అటు ఇటు చూడటమో, నేనే తీసుకుంటున్నాను ఇంకా ఎవరైనా తీసుకుంటున్నారు ఈ వారం మానేశారా, ఈ ఎదవ చెకింగ్లన్నీ మానే. నువ్వు ఏదైతే చేసావు మోకాళ్ళు వేసావు, సరాసరి నువ్వు కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని ఎత్తి చూపించండి అని చెప్తాం. నీ కుడి చేతిని మాత్రం ఎత్తు. తెచ్చిన సంఘ పెద్ద అయినా సేవకుడు నీ చేతిని ముడతాడు, ఆ చేతిని ముట్టండి ముట్టుకో. నీ ఫోకస్, నీ మైండ్ ఇంకెవ్వరి మీదకు పోనవకు. నీ మైండ్ అలా ఒకటే, అమ్మో ఇప్పుడు నా చేతుల్లోకి చెప్పండి ప్రభు శరీరం వచ్చింది, ఇప్పుడు నా చేతుల్లోకి ఆయన రక్తం వచ్చింది. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభా నేను ఏమైనా సమాధాన పడుతున్నాను, నువ్వు ఇస్కరియోతు యోధాని ఈ కార్యక్రమంలో క్షమించావంటే
నేను కూడా క్షమించాల్సిన ఎవరినైనా ఉంటే నన్ను జ్ఞాపకం చేయి. రెండవది, ప్రభా నీ సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, శత్రువులను సైతం క్షమించిన నీ యొక్క త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, శత్రువునైనా నన్ను క్షమించవని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు నాతో నిబంధన ఏర్పరచవని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ రొట్టె విరుస్తున్నాను, ఈ ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాను. గొడవలు, సంశయాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నా సమాధాన పడతానని చెప్పండి, మాటిస్తున్నానని అప్పుడు చెప్పండి. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఇక రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారట, ఆ గేట్ గడికి వెళ్ళాక అన్నారట, నాడు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అన్నారంట. గొప్పగానే ఆశ్రయిస్తున్నారు ఇవన్నీ. ఇక్కడే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు, దాటిన వెంటనే అన్నారట, చూసుకుందాం సాయంత్రం అయ్యాక అన్నారట. ఇవన్నీ అడుగుతాను. వీళ్ళందరూ త్వరలో పోతారండి, సంఘంలో ఎక్కువ రోజులు ఉంటారు వీళ్ళు. ఎవరు? ఈ ప్రభురాత్రి భోజనంలో బాధ్యత లేనివారు, క్షమాపణ లేనివారు, పాల్గొన లేనివారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేను మళ్ళీ చెప్తున్నాను, త్వరలోనే కోరి ఏం తెచ్చుకుంటున్నారు చెప్పండి? శిక్షకు చెప్పండి పాత్రులుగా మారిపోతున్నారు. ఇది ఎవరిని హెచ్చరిస్తున్నారో? సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఎవరు హెచ్చరిస్తున్నారో? పౌలు హెచ్చరిస్తున్నాడు. దాన్నే మనం చదువుకుంటున్నాం ప్రతి వారం. ఇప్పుడు చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వర ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్తున్నాడు దేవుడికి. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు, ఎందుకంటే నాతో నీకున్న నిబంధన, నీతో నాకున్న నిబంధన ఇప్పుడు నీకు నాకు అప్పగించిన వారితో కూడా చెప్పండి, నువ్వు నిబంధన చేస్తున్నందుకు నీకు నేను చెప్పండి కృతజ్ఞతాస్తుతులు. నా వారు నీవారయ్యారు, నీవారు నావారయ్యారు, మనం అందరం ఒక్కటైనందుకు నీకు ప్రభువా థ్యాంక్స్ చెప్తున్నాను. విరోధులైన వారిని ఇప్పుడు కుటుంబ సభ్యులుగా మార్చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభువా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అని జ్ఞాపకం చేస్తుండగా దీన్ని చేయడని ఆ రోజు అప్పగింపబడుతున్న ఆ రాత్రి శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులకు చెప్పిందే, కొరింథీ సంఘమా నేను మీకు చెబుతున్నాను అన్నాడు. ఇంకా కిందకి అంటాడు చూడండి, ఆ ప్రకారమే ఆ రొట్టెని విరిచిన తర్వాత ఒక పాత్రని ఎత్తి, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు చెప్పండి ఆయన మరణాన్ని ప్రశ్నించి. ఎప్పటి వరకు పాటించాలంట? ఆయన వచ్చేంత వరకు. సంఘం ఎప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంట? ఆయన వచ్చేంత వరకు. అందుకే అపోస్తుల కార్యం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తుల కార్యం మనం చదువుతున్నప్పుడు ప్రతి సంఘం కూడుకున్న ప్రతిసారి ఎడతెగక ఏమి విరిశారట? రొట్టె విరిచాడట. ఎడతెగ ఎప్పటి వరకు? ఆ రోజుల్లో సంఘం కూడుకున్నప్పుడల్లా అనుకునేదట, రేపే ప్రభు వస్తాడన్న ధీమాలో అంటే రేపే ప్రభు వస్తాడన్న భయంలో కూడుకునేవారట. ఈరోజే ప్రభు వస్తాడన్న భయంలో కూడుకునేవారట. వాళ్ళు కూడుకున్నప్పుడల్లా ప్రభు వచ్చే టయానికి వాళ్ళు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి? ప్రభు రొట్టె విరవడం, చెప్పండి ద్రాక్షరసాన్ని స్వీకరించడం. అంటే ఆయన సంస్కరణలో సహవాసంలో మేము ఉన్నాం, తప్పిపోలేదనడానికి ప్రభు వచ్చేంత వరకు క్రమం తప్పకుండా ఎడతెగకుండా వాళ్ళు ప్రతిసారి కూడుకున్నప్పుడల్లా వాళ్ళు చేసిన పని ఏంటంటే రొట్టె విరిసే కార్యక్రమానికి ఇంపార్టెంట్ ఇచ్చారు. అలాంటి విలువైన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు. ఎలా మరణాన్ని ప్రచురిస్తున్నారు? రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎలా మరణాన్ని ప్రచురిస్తున్నారంటే, ఎవడైనా కొత్తోడు వస్తే లేదా జ్ఞాపకం చేసుకుంటే ఈ రొట్టె విరవడం ఏంటి, ద్రాక్షరసం ఏంటని వాడు ఎవడైనా అడిగితే దేన్ని ప్రచురిస్తున్నారు చెప్పండి? ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారు. ఆయన మరణాన్ని తెలియజేస్తున్నారు. బయటికి పోయి ఆయన మరణాన్ని ఆయన వచ్చేంత వరకు ప్రకటన చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ప్రాక్టికల్గా ప్రచురిస్తున్నారు, అలాగే బయటికి పోయి చెప్పండి ప్రకటిస్తున్నారు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రకటించడానికే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. కానీ ఇవి ఎవరికైనా రాంగ్ ఇంటెన్షన్స్ ఒక రెండు ఉంటే కనుక తీసేసుకోండి. ఆ రెండు ఏంటంటే, ఇప్పటివరకు మేము చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఈ వారంతో మేము కడిగేసుకుంటున్నామని ఎవరైనా అనుకున్నది తీసుకుంటే నువ్వు తప్పుగా తీసుకుంటున్నావు, తప్పు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో.
ఇప్పటివరకు ఏదో బాధల్లో ఉండి వచ్చాను, ఇదిగో ఇప్పుడు దీన్ని ముంచుతున్నా, నాకు దేవుడు సమాధానం ఇస్తాడు, ఈ మొక్క దీన్ని అంటే నేను పీస్ఫుల్గా మారిపోతాను. ఎవడైనా తీసుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు గుర్తుపెట్టి, ఎందుకంటే దీన్ని అంతకి తీసుకోకూడదు. అంటే నీ పాపాలు ఈ వారం అంతా చేసిన వాటిని కడుక్కోవడానికి తీసుకోకూడదు, లేదా నీకు ఏదేదో వ్యవహారాలు ఉన్నాయి ఇక దేవుడు నీకు పీస్ఫుల్గా అంటే సమాధానం ఇస్తానని తీసుకోకూడదు. ఇది ఎందుకు తీసుకోవాలంటే కారణం ఒకటే, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి, సమాధాన పడ్డానికి తీసుకోవాలి, నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి. ఆయన ఎలాగైతే ఇతరులని క్షమించాడో నువ్వు కూడా ఇతరులను అలాగే క్షమించాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన త్యాగాన్ని ప్రచురించాలి, ఆయన మరలా వస్తాడని ప్రచురించాలి, ఆయన పునరుద్ధానం చెందాడని చెప్పండి, ప్రచారం చేయాలి. అందుకు ఆయన్ని చెప్పండి జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా ఆచార సాంప్రదాయంకి వచ్చి దాన్ని ఒక ప్రసాదంలాగో, దాని ఒక పవిత్రమైన పదార్థంలాగా చూసి ఇది ప్రసాదం, అలా ప్రసాదం తింటే వాళ్ళకి మంచి జరుగుతుంది, మాకు కూడా ఈ ప్రసాదం తినడం మంచి, దీన్ని ప్రసాదంలా చూడకండి దయచేసి. నేను ఒక మాట చెప్తాను, ఇది పవిత్రమైనది, అమూల్యమైనది, నిర్దోషమైనది. అది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. దీన్ని అయోగ్యంగా తీసుకోవద్దు. అయోగ్యంగా అంటే చెప్పిన ఎగతాళిగా వద్దు. ఇదేంటంటే మేము దేవుడిని ఎగతాళి చేస్తాం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నలుగురితో కలిసి ప్రార్థన చేయకపోతే ఎవరిని లెక్క లేకుండా నువ్వు చూస్తున్నాడు చెప్పు. అందరు కళ్ళు మూసుకుని ప్రభుత్వం ఏకీవిస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకోకుండా చూస్తున్నావంటే నువ్వు ఎవరిని ఎగతాళి చేస్తున్నట్టు? నువ్వు నన్ను ఏం అనవలే అని నువ్వు ఇండైరెక్ట్ సిగ్నల్ ప్రభుకి ఇస్తున్నట్టు కాదా? అందరూ పవిత్రంగా రొట్టె విరుస్తున్నప్పుడు నువ్వు మాత్రం పెద్ద మోతుబరి ఎమ్మెల్యేలాగా నీ వ్యవహారం అంతా ఇక్కడ చూపిస్తుంటే నువ్వు ఎవరిని ఎగతాళి చేస్తున్నట్టు? ప్రభు రొట్టె దగ్గర నువ్వు ఆయన ఎగతాళి చేస్తున్నట్టు కాదా? ఆయన రక్తాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో ముంచుతున్నప్పుడు ఎలా పడతాలు తీసుకుని నీ మైండ్ ఎక్కడో, నీ థాట్స్ ఎక్కడో, నీ ఫోన్ మాట్లాడుతూ ఏదో సాడింగ్ చేసుకుంటూ పక్కన చూసుకుంటూ అలా మా తెచ్చా అన్నట్టు నువ్వు ఎలా తీసేసుకుంటే నువ్వు ఎవరిని ఎగతాళి చేస్తున్నట్టు? నేను అడుగుతున్నాను, సరాసరి దైవసుతుని ఎగతాళి చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రభువుని ఎగతాళి చేస్తే పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? ప్రభు ఇచ్చిన అమూల్యమైన కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తే ఊరుకుంటాడా? సాయంత్రానికి నడుతున్నాను, సాయంత్రానికి ఏదో ఒక నీరసం నీకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నీకు నీరసం వస్తుంది, జబ్బు పడతావు. ఇది బయట వాళ్ళకి ఎంతగా ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం చెప్తున్నాను, నాకు అర్థమైన వాక్య పరిధిలో త్వరలో సావును కొని తెచ్చుకుని పోతావు. ఈ దయచేసి తెచ్చుకోకండి. మీరు మెడికల్ టెంపర్లో డాక్టర్ ఈ కారణం వల్ల, డాక్టర్ రకరకాల కారణాలు చెప్పినాయి, దాని అసలు వెనకాల దానికి కారణం ఏంటి చెప్పినా, నువ్వు ప్రభురాత్రి భోజన విషయంలో ప్రతిసారి నిష్టం వచ్చినట్టు నువ్వు నెగ్లెక్ట్గా ఉంటున్నావు. అందుకే దీని విషయంలో జాగ్రత్త. సంఘాన్ని మెచ్చుకున్నాడు పౌలు గారు, మీరు ఇలా ఉంటే నేను మెచ్చుకోను, మీరు ఎక్కువ మేలు కన్నా కీడే చేసుకుంటున్నారు, ఇది ముంచకపోతే బాగుంటారు, మీరు చేతులు పెట్టకపోతే బాగుంటారు, ఇలాంటి మైండ్ సెట్తో మీరు పాల్గొంటే మీరు ఎక్కువ కీడు తెచ్చుకుంటారు. కీడంటే ఏంటి? రోగాలు తెచ్చుకుంటారు, సావులు తెచ్చుకుంటారు, ప్రమాదాలు తెచ్చుకుంటారు. నేను సరిచేయలేని కార్యక్రమం ఇది, నేను సరిచేయలేను. మిమ్మల్ని ఎవరు సరి చేస్తారంటే చెప్పండి, ప్రభువే సరి చేస్తాడు. ఎలా సరి చేస్తాడు? అలా తీసుకోకూడదు నాన్న, ఇలా చేయకూడదు నాన్న అని చెప్పడు. ఆయన ఏం చెప్తాడంటే ఎలా సరి చేస్తాడు? నీరసం ఇస్తాడు, రోగం ఇస్తాడు, వినకపోతే చెప్పండి తీసి పడేస్తాడు. అప్పుడప్పుడు కొంతమంది సేవకుడి మీద కోపగించి, ఇదిగో నీ మీద మేము కోపగించి అని చెప్పి ప్రభురాత్రి భోజనం తీసుకోరు కొంతమంది, తెలుసా? వీళ్ళకి ఏంటంటే శిలాయిలు పెట్టించేసుకునే పనులు ఇవన్నీ గుచ్చేస్తారు, పెద్ద శిలాయిలు గేదెలు కడతారు అలాంటివి. ఎవరి మీద కోపం పడుతుంది? ప్రభురాత్రి భోజనం ఎవరి మీద కోపగిస్తున్నావు? సేవకుల మీద కోపగించి తీసుకొని అంటారు. సరిగ్గా ఇస్తున్న టైంలో సరిగ్గా అదే చెప్తాను కొన్నిసార్లు, నువ్వు తీసుకోపని పర్లేదు, కానీ ఆ ప్రజెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి అలా గౌరవంగా సరిగ్గా తెస్తున్నప్పుడు ఇది మనకు కాదులని లెగిసి వెళ్ళిపోవడం, ఇది మన సంబంధం లేదని ఈ ఇస్తున్న కార్యక్రమంలో అలా లెగిసి వెళ్ళిపోవడం. పాల్గొనండి, కూర్చోనండి, అవి ఏవైతున్నావో కొంచెం గౌరవించండి. అది ప్రభురాత్రి సంస్కారం అంటే ప్రభువుకి సంబంధించిన కార్యక్రమం అంతా గౌరవంగా కూర్చోండి. ఎలా పడితే అలా ఉన్నారో మన ఆత్మలకి మన శరీరాలకి శిక్ష విధించడానికి ఉత్తరవాదులు అని చెప్పండి, మనమే కారకులు. అందుకే పౌలు అంటున్నాడు 28వ వచనంలో, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఎలాగూ చేసి భయపడుతూ జ్ఞాపకం చేసుకుని, భయపడుతూ ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరమని వివేచించాలి, ప్రభు రక్తమని వివేచించాలి. ఈ వివేచన కోల్పోతే శిక్ష విధి, చెప్పండి, శిక్షా విధి కలుగుటకే ఆ రొట్టె తింటున్నాం, చెప్పండి, ఆ ద్రాక్ష రసం తాగుతున్నాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా ప్రభు తీర్పులోనికి పోకుండా మనం ఉంటాం. మనం తీర్పు పొందిన ఎడల
లోకంతో పాటు మనకి శిక్షా విధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం. ఒకవేళ నీరసం వచ్చిందా ప్రభువా, ఏమైనా తప్పు చేస్తేనేమో నన్ను క్షమించు ప్రభువా, నీ ప్రభురాత్రి భోజనం విషయంలో అని అడుగుదాం. రోగం ఏమైనా పట్టిందా ప్రభువా, నేను చాలా నెగ్లెక్ట్ కొట్టినేమో నాకు క్షమించు ప్రభువా అని అడుగుదాం. అందుకే వారంలో మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక మాట మాత్రం నేను చెప్తాను, ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనంలో మాత్రం చెప్పండి, పాల్గొనండి, నిబంధన జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ఎందుకు వెళ్తున్నారా అంటే ఏసీ ఉందని, మ్యూజిక్ ఉందని కాదు. సంఘానికి ఎందుకు వెళ్తున్నారంటే ఆయన సహవాసంలో మేము ఇంకా ఉన్నామని చెప్పండి. ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి, నిబంధనలు మరొక్కసారి మేము జ్ఞాపకంలో చేతులు ముచ్చడానికే వెళుతున్నామని వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాం. సరిగ్గా జరుగుతున్న టైంలో మిస్ అయిపోకండి. ఇది దేవుడు మనకిచ్చిన అమూల్యమైన భాగ్యం. మోకాలు లేయగలిగిన వారు మోకాలు లేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. ఎవరు అటు ఇటు కదిలిపోవద్దు. ఎప్పటివరకైనా వర్తమానం మీకు అర్థమైతే, భయం వేస్తే, ఇది నిజమే, ఇది ప్రభు యొక్క శరీరము రక్తం అని మీకు అర్థమైతే, మీరు జర్జాగా కాలు మీద కాలు వేసి కూర్చోక, అదో రకమైన ప్రవర్తన దేవుని ఎదుట ఎగతాళి చేసే కార్యక్రమం మీరు చేయక, కళ్ళు తెరిచి అటు ఇటు ఎవరి వైపు మీరు చూడక, మీ ఫోన్లు కానీ మీ పక్కవారు సంభాషణ కానీ వినక, ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము అని భయము భక్తి కలిగి మీ కుడి చేతును చూపించండి. సేవకులు మీ దగ్గరికి తెస్తున్నాయి ఈ భాగ్యాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభు శరీరం అని విమర్శించండి, ప్రభు రక్తమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలానే దాన్ని స్వీకరించండి. ఎవరి వైపు చూడొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. ప్రభు ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఐగుప్తిని కాదని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తి కన్నా భయంకరమైన లోకం నుంచి బయటకు వచ్చామని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది అడ్డు కమ్మి నిలువు కమ్మి రాసుకున్న దారబంధం కాదు ప్రభువా, సిలువకు మేకులేయబడిన మీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామని ఒక్కసారి ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మరణపు దోత వారి మీదకి మరణం రాకుండా బయటికి తీసుకొచ్చిందని అది జ్ఞాపకం చేసుకోకండి. మరణంలో పాపంలో కొట్టిమిట్టాడుతున్న మనల్ని విమోచించడానికి ఒక దూతగా, దూతగా ప్రభువే వచ్చాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మరణం విధించింది ఆ దూతని మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోకండి. ఈరోజు మరణం నుంచి విమోచించడానికి ప్రభు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీ శరీరాన్ని మేము ఎగతాళి చేయమని, ప్రభువా నీ రక్తాన్ని మేము ఎగతాళి చేయట్లేదని ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోండి. భయపడండి. ధర్మశాస్త్ర సంబంధమైన పస్కాను పాటిస్తున్నప్పుడే రొమ్ములు బాదుకుని పచ్చికూరలు తింటూ వారు ఎంత గజగజ వణికిపోయాడో ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దానికన్నా అమూల్యమైన రొట్టెను ద్రాక్షరసం తీసుకుంటున్న మనం అంతకన్నా గజగజ వణికిపోయి తీసుకోవాలని జ్ఞాపకం చేసుకోండి. నా వల్లే ఈ శరీరం ఇలా మారిపోయింది, నా వల్లే రక్తం ఇలా ఒలిగిపోయిందని ఆయనను జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు తెరిచి చూడొద్దు, పక్కవారితో మాట్లాడొద్దు. మీరు ఎవరి కోసం ఆలోచించొద్దు. అది నీకు ప్రభుకి సంబంధించిన క్రొత్త నిబంధన రక్తం. అది నీ మీద ఇంకా నిబంధన నిలిచే ఉందని జ్ఞాపకం చేసుకో. నేను సంఘానికి వస్తున్నది కేవలం వాక్యం వినడానికే కాదు ప్రభు, అంతకన్నా ముడిపడిన భాగ్యం మరొకటి ఉంది ప్రభువా. ఇదిగో నీ నిబంధన నేను పాలు పొంగులు పొందుతున్నానని చెప్పకనే చెబుతున్నానని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నేను సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ప్రభురాత్రి భోజనంలో నేను నిలబెడుతున్నాడంటే ఆ నిబంధన ఇంకా నీతో కోరుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. నీ కుడి చేతిని మాత్రమే చూపించండి. ఎవరితోనూ మాట్లాడొద్దు, నెగ్లెక్ట్గా ఉండొద్దు. ఆ రొట్టెని ఏమాత్రం తునీకరణగా సాదాసీదా రొట్టెగా మీరు చూడొద్దు. బయట వారు చూస్తున్నట్టు ఇది దేవుడు ప్రసాదం అని కూడా మీరు అనుకోవద్దు. ఇది సాక్షాత్తు ప్రభు యొక్క శరీరము రక్తము అని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోండి. అది సాదృశ్యం అనుకునే కన్నా సాక్షాత్తు ఆయన శరీరం అనుకోవడమే మరింత భాగ్యమని జ్ఞాపకం చేసుకోండి. అలానే మీ చేతులతో పట్టుకోండి.
చెప్పిన ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, కొరింథీ సంఘంలో కక్షల చేత, కార్పణ్యాల చేత, సమాధానం లేక తండ్రి ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటూ, తాగుబోతులు ఇందుగా, తిరుగుబోతులు ఇందుగా, తిండిబోతులు ఇందుగా తండ్రి గొడవలుగా కొరింథీ సంఘం మార్చి ప్రభురాత్రి భోజనాన్ని తండ్రి హేళన చేసి ఎగతాళిగా మార్చేశారు. మీలో మీకు సమాధానం లేనప్పుడు ఇది మీరు కూడుకుంటే సాధ్యము కాదని పౌలు గారు ఎలుగెత్తి చెప్పారని మేము చదువుతున్నాం ప్రభువా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి అర్హత ఏంటి అని ప్రభు నువ్వు అడిగితే, ప్రభు నీకు నాకు సెలవిస్తున్న మాట, సమాధాన పడండి. మీరు ఒకరితో ఒకరు సఖ్యత లేకపోతే ఇది కీడే కానీ మేలు కాదని పౌలు సంఘానికి చెప్పిన ప్రభు ద్వారా ఉటంకించిన మాటను జ్ఞాపకం చేసుకోండి. మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడాలని ఒకరినొకరు ఎద్దేవా చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీరు ఎక్కువ కీడికే కానీ మేలుకు రావట్లేదు సహవాసానికని సంఘానికి చెప్పిన అనేక మాటలు ఆ పత్రికలో రాయబడ్డాయి. నిజమే ప్రభువా, మాలో కక్షలొద్దు, భిన్నాభిప్రాయాలొద్దు, మేము మాలో ఒకరికన్నా ఒకరు భక్తి పరులు అని ఒక తండ్రి స్వనీతి మాకొద్దని ఖచ్చితంగా దేవుడి దగ్గర జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ రొట్టెని విరుస్తున్నాం, ఈ ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తున్నాం, ఇది మీ కుమారునికి సాదృశ్యమైనవని మేము స్వీకరిస్తున్నామని మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ప్రభురాత్రి భోజనం ఇస్కరియోతు యోధాని ప్రభు సాక్షాత్తు ఎలాగైతే క్షమించాడో, బహుశా నీ జీవితానికి, నీ సహవాసానికి అలాంటి నమ్మక ద్రోహులు, యోధాలు లాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు ఎలా అయితే క్షమించాడో మీరు కూడా అలానే క్షమించాలని జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన పరిచర్యను, ఆయన ప్రవర్తన, ఆయన త్యాగాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలాగూ చేశాడో మనం అలాగే చేయాలని జ్ఞాపకం చేసుకోండి. రొట్టెల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, ఈ రొట్టెల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. ఇది ఆచారంగానో, 4 మాటలు చెప్పి భయపడి తండ్రి తీసుకోవాల్సిన కార్యక్రమంగానూ మేము తీసుకోవట్లేదు దేవా. తండ్రి, ఇది మా కొరకు తండ్రి విలవిల్లాడిపోయిన శరీరం, మా కోసం నలిగిపోయిన శరీరం. ఇది కేవలం బట్టి వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రభు మా కోసం చేసిన శరీర త్యాగం అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. రొట్టెను విరుస్తున్నాం, మా శరీరాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకి సజీవ యాగంగా మా శరీరాన్ని సమర్పిస్తున్నామని మరొకసారి మాట ఇచ్చామని ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాప్టిజాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎలాంటి ప్రసంగాలు వినొచ్చామో జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది రొట్టెగా కాకుండా తండ్రి ఆయన శరీరంగానే తండ్రి మేము స్వీకరిస్తున్నాం. మా శరీరాన్ని కూడా ఆయనతో తండ్రి ముడిపెడుతున్నామని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రొట్టెను గురించి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఇరుస్తున్నాను దేవా. ఈ రొట్టె వలె ఐక్యతతో, ప్రేమతో, అనురాగంతో తండ్రి ఒకరినొకరు తండ్రి ఆయన ఎలాగైతే త్యాగం చేశాడో సహోదరుల నిమిత్తం మేము అలాగే త్యాగం చేసే తండ్రి మా శరీరాన్ని సమర్పించే తండ్రి భాగ్యంగా, సేవకులుగా, సజీవయాగంగా ఉంటామని మాటిస్తూ జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టెను విరుస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకేసారి తీసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. అలానే ఏకీవించండి. పరలోకమందున మా తండ్రి, నా రక్తం వల్ల ఆయన క్రొత్త నిబంధన తండ్రి, ఆ రాత్రి ఆయన అప్పగింపబడుతున్న ఆ రాత్రి ఆయన చేసిన నిబంధన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా నిమిత్తం ఆయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని సాదృశ్యంగా, ద్రాక్షరసంగా మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఎలాంటి వారితో ఆయన నిబంధన చేశాడు? నమ్మక ద్రోహులతో తండ్రి, ఆయన అప్పగించే వారితో తండ్రి, అనురాగరహితులతో, అర్థం చేసుకోలేని శిష్యులతో, ఏమాత్రం ఎన్నిక లేని వారితో తండ్రి ఆయన నిబంధన చేసుకున్నాడు తండ్రి. ఆ జాబితాలో మేము ఉన్నాం.
అనురాగ రైతులు, ఆయన ఏమాత్రం వివేచనతో అర్థం చేసుకోలేని వారు, తండ్రి నమ్మక ద్రోహులు, ఆయనను ప్రతిసారి బహిరంగంగా హేళన చేసే తండ్రి శిష్యుల జాబితాలో ఉన్న స్వభావం కలిగిన స్వభావాలతో నింపబడినవారు. ఆ రోజు వారితో నిబంధన వారు చేస్తున్నప్పుడు ఏమాత్రం నిబంధనకు వారు అర్హత లేని వారు తండ్రి. ఆ అర్హత లేని జాబితాలో మేము కూడా ఉన్నాం. ఇంకా ఉన్నాం గనకే తండ్రి, ఇప్పటికీ అర్హత లేని తండ్రి స్వభావంతో మేము ఉన్నా ఈరోజు కూడా మాతో మీరు నిబంధన చేస్తున్నారు. మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్మక ద్రోహులు, అనురాగరహితులు, విశ్వాసం లేనివారు, అర్థం చేసుకోలేనివారు, ఏదైనా జరిగితే మీ సహవాసాన్ని వదిలి దూరంగా తండ్రి చెట్టుకి పుట్టకే పారిపోయేవారు. అలాంటి వ్యక్తులు ఆయనను మీరు మాతో నిబంధన చేస్తున్నారు దేవా. మేము స్వీకరిస్తున్నాం. ఈ ద్రాక్షరసాలలో చేతులు ముంచుతున్న మేము నిబంధనలో ఎల్లప్పుడూ ఆయన వచ్చేంత వరకు మేము ఉంటామని మాటిస్తూ జ్ఞాపకం చేసుకుంటాం. మా విశ్వాసాన్ని, మా నమ్మక ద్రోహాన్ని అన్నిటినీ మీ పాదాల చెంత పడవేస్తూ నిబంధనలో స్థిరంగా ఉంటామని మాటిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం ఒకేసారి తీసుకుందాం.